ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది. ఫాల్టా ప్రాంతంలో హిందూ ఓటర్లు ఆందోళనకు దిగారు. భద్రతా సిబ్బంది తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్ లో హై టెన్షన్ నెలకొని ఉంది. ఫాల్టా ప్రాంతంలో హిందూ ఓటర్లు ఆందోళనకు దిగారు. మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. సో ఆ విజువల్స్ ని చూస్తూ ఉన్నా భద్రతా సిబ్బంది తమకు ఇబ్బంది గురి చేస్తున్నారంటూ కూడా అక్కడ ఓటర్లందరూ కూడా ఆందోళనకు దిగారు. ఆ విజువల్స్ మనం స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్ సందర్భంగా కూడా అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. హిందూ ఓటర్లందరూ కూడా ఆందోళనకు దిగారు. భద్రతా సిబ్బంది తమకు ఆందోళనకు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా అక్కడ ఆందోళనకు దిగారు హిందూ ఓటర్లు. ఆ విజువల్స్ మనం ఐన్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఫాల్టా ప్రాంతంలో హిందూ ఓటర్లు ఆందోళనకు దిగారు. భద్రతా సిబ్బంది తమకు ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా అక్కడ హిందూ ఓటర్లు ఆరోపిస్తూ ఉన్నారు. సో ఫాల్టా ప్రాంతంలో ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాము హిందూ ఓటర్లు అందరూ కూడా అక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన వ్యక్తపరుస్తూ ఉన్నారు. సిబ్బంది తమను ఇబ్బంది పడుతున్నారంటూ కూడా అక్కడ హిందూ ఓటర్లు చెబుతూ ఉన్న పరిస్థితి మనం ఐన్యూస్ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. अब तो पहन के आ गए हैं, क्या कर रहे हैं? పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఫాల్టా ప్రాంతంలో హిందూ ఓటర్లు ఆందోళనకు దిగారు. భద్రతా సిబ్బంది తమను అడ్డుకుంటూ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా హిందూ ఓటర్లు అక్కడ ఆరోపిస్తూ ఉన్నారు. ఇబ్బందులు గురి చేస్తున్నారు, భద్రతా సిబ్బంది తమను అడ్డుకుంటున్నారంటూ కూడా అక్కడ హిందూ ఓటర్లు ఆరోపిస్తూ కూడా ఆందోళనకు దిగారు. ఆ విజువల్స్ మనం ఆయన స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. अब तो पहन के आ गए हैं, क्या कर रहे हैं? పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. సో ఫాల్టా ప్రాంతంలో హిందూ ఓటర్లు ఆందోళనకు దిగారు. భద్రతా సిబ్బంది తమను అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా అక్కడ హిందూ ఓటర్లు ఆరోపిస్తూ ఉన్నారు. భద్రతా సిబ్బంది ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా హిందూ ఓటర్లు చెబుతూ ఉన్నారు. ఆ విజువల్స్ మనం ఆయన స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. పశ్చిమ బెంగాల్ రీపోలింగ్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఒక్కసారిగా కూడా అక్కడ హిందూ ఓటర్లు చేరుకొని అక్కడ భద్రతా అధికారులపై నిరసన తెలుపుతూ కూడా తమను ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా భద్రతా సిబ్బందిపై ఆరోపణలు చేస్తున్నారు. वो 50 का आरोप लगा रहे हैं। यहाँ के लोग बोल रहे हैं कि अभिषेक सर ने लाठीचार्ज कराया है। यहाँ के लोग खुल के बोल रहे हैं आपका नाम ले रहे हैं, अभिषेक सर का नाम ले रहे हैं। आप आरोप लगा रहे हैं कि आपने लाठीचार्ज कराया है सर। नहीं ऐसा कुछ नहीं है। जो इश्यूज है उसके ऊपर FIR हुआ है, 3 आदमी अरेस्ट हुए हैं। लाठीचार्ज नहीं है, लाठीचार्ज नहीं हुआ है। आपने देखा पुलिस के साथ चोट लगा हुआ है सर, चोट लगा हुआ है सर। नहीं चोरी हुई है।
పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఫాల్టా ప్రాంతంలో హిందూ ఓటర్లు ఆందోళనకు దిగారు. భద్రతా సిబ్బంది తమను అడ్డుకుంటున్నారంటూ కూడా గురి చేస్తానంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. కొన్ని పోలింగ్ స్టేషన్లో ఈవీఎం స్టేషన్లో కూడా ట్యాంపరింగ్ ఆరోపణలు కూడా ఇవాళ ఇంకొకసారి రీపోలింగ్ చేస్తూ ఉన్నారు. ఆ ఫాల్టా ప్రాంతంలో మొత్తంగా కూడా సెన్సిటివ్ అంటే లోక్సభ పరిధిలోని కొన్ని సెన్సిటివ్ బూత్లో మాత్రమే ఈ రీపోలింగ్ ని నిర్వహించారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, బెంగాల్లో ఈ రోజు 15 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరుగుతుంది. మొన్న జరిగినటువంటి సెకండ్ ఫేజ్ పోలింగ్ లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో అభ్యర్థుల ఫోటోల మీద స్టిక్కర్లు అంటించారు. కొన్ని చోట్ల సరిగా వాటి డిస్ప్లే చేయలేదు. కొన్ని చోట్ల ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ తలెత్తిందని చెప్పేసి ఎక్కడెక్కడైతే కంప్లైంట్ వచ్చినటువంటి ఈ 15 పోలింగ్ బూతుల్లో ఈ రోజు రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. రీపోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇందులో ప్రధానంగా ఫాల్టా ప్రాంతంలో హిందూ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. ఒకవైపు ఇప్పటికే టీఎంసీ బీజేపీ మధ్య రాష్ట్రం అంతా కూడా నివురివప్న నిప్పులాగా రాజకీయ పరిస్థితి ఉంది. ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో మెజార్టీ సర్వేలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ వెలువరించాయి. దీని తర్వాత ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. టీఎంసీ కార్యకర్తల నాయకులంతా కూడా ఆందోళన చేస్తున్నారు. అనేక చోట్ల ఈవీఎంలను భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ల వద్దకు వచ్చి ఏకంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆ పార్టీ ప్రభుత్వం సంబంధించిన మంత్రుల నాయకులంతా కూడా ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్దకు వచ్చి ఆందోళన నిర్వహించారు. ఈ రోజు ఈ ఫాల్టా ప్రాంతంలో నిర్వహిస్తున్నటువంటి ఈ బైపోలింగ్ ఒకవైపు రీపోలింగ్ సందర్భంగా రీపోలింగ్ లో అనేక చోట్ల కూడా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. గతంతో పోలిస్తే ఈసారి పెద్ద ఎత్తున కూడా కేంద్ర బలగాలను మోహరించి పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ పాల్టా ప్రాంతంలో ప్రధానంగా హిందూ ఓటర్లను భయప్రాంతాలకు గురి చేస్తున్నారు అనేది కూడా ఇందులో ప్రధాన ఆరోపణగా ఉంది. వాళ్ళంతా కూడా బయటకు వచ్చి వారి ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. భద్రతా సిబ్బంది తమను ఇబ్బందులకు గురి చేస్తారంటూ హిందూ ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తారు. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా అటెన్షన్ నెలకొన్నది. ఒకవైపు అనేక చోట్ల కూడా ఇప్పటికే ఈ రీపోలింగ్ ఈ 15 ప్రాంతాల్లో రీపోలింగ్ ఏదైతే సెంటర్లు నిర్వహిస్తారో అనేక చోట్ల కూడా ఇబ్బంది లేకున్నప్పుడు కూడా ఈ పాల్టా ప్రాంతంలోనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పేసి ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి కూడా రీపోలింగ్ సాగుతోంది. ఇప్పటికే వాళ్ళని అక్కడ పోలీస్ అధికారులు ఈ ఆందోళనకు సంబంధించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. భద్రతా అధికారులు సో ఏమంటున్నారు ఒకసారి విందాం. छोड़ दो 5 मिनट बोल दो. ఎస్ స్వామి, అంటే ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరగబోతోంది. చూస్తున్నాం అక్కడికే పెద్ద ఎత్తున కూడా భద్రతా బలగాలని కూడా మోహరించే సిచ్యువేషన్ ఎప్పుడైనా కంట్రోల్లోకి వచ్చిందా? ఇంకా కొద్ది సమయమే ఉంది కాబట్టి ఒకవైపు హిందూ ఓటర్లు తమను అడ్డుకుంటున్నారంటూ కూడా భద్రతా సిబ్బంది అడ్డుకుంటున్నారంటూ ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పుడు పోలింగ్ జరుగుతోందా సజావుగా అక్కడ? అంటే ఎలక్షన్ కమిషన్ అధికారులు అయితే పూర్తి స్థాయిగా ప్రికాషన్స్ తీసుకున్నారు. ఎలక్షన్ లో ఎలాంటి అవాంతరాలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈసారి ఎప్పుడు లేని విధంగా దాదాపు 2.5 లక్షల మంది సిఆర్పీఎఫ్ భద్రతా బలగాలను మోహరించారు. ఇటు ఎలక్షన్ సంబంధించిన కౌంటింగ్ ఇచ్చేను కూడా కేంద్ర సిబ్బందిని కూడా వినియోగిస్తారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుని దాన్ని సవాల్ చేసినటువంటి టీఎంసీకి సుప్రీంకోర్టు కూడా చిక్కెదురైంది. మొత్తానికి మరొక 4 గంటల వరకు దాదాపు ఇంకొక 3.5 గంటల పాటు పోలింగ్ కొనసాగే అవకాశం కనపడుతుంది. ఈ రీపోలింగ్ సంబంధించి ఎక్కడెక్కడైతే ఇబ్బందికర పరిస్థితి తలెత్తాయో అక్కడనే మళ్ళీ రీపోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. అనేక చోట్ల కూడా ఓటర్లు రెండోసారి ఉత్సాహంగా ఓటు వినియోగించుకోవడం కోసం పోలింగ్ కేంద్రాలకు వస్తారు. అక్కడ జరిగినటువంటి కొంత ఉద్రిక్త పరిస్థితుల్లో ల్యాండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయడం కోసం భద్రతా సిబ్బంది కూడా ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికైతే అనేక పోలింగ్ కేంద్రాల వద్ద కొంత సజావుగా పోలింగ్ జరుగుతున్నప్పటికీ కూడా ఈ పాల్టా ప్రాంతాల్లోనే ఈ పరిస్థితి తలెత్తింది. రైట్, థ్యాంక్ యూ స్వామి.